8491 deciding to follow Jesus as the living God. Come, it's time to glorify God. ప్రత్యక్ష వరాలు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు 9 వరాలతోనూ ఫలాలతోనూ ఆశీర్వాదములతో నింపుతున్నాడు. అయితే ఈ 9 వరాలను 3 భాగాలుగా విభజింపవచ్చును. వాటిలో ఒకటి ప్రత్యక్ష వరాలు. ఈ ప్రత్యక్ష వరాలలో బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం, ఆత్మల వివేచన మొదలగు వరాలు ఉన్నాయి. ఇవి నా జీవితంలో క్రియ చేసినప్పుడు నేను ఎరుగని వ్యక్తి యొక్క పేరు, ఇంటి పేరు, వారి సమస్యలు అన్నీ మొత్తం పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇవి చూచిన వారు అనేకులు రక్షింపబడుచున్నారు. మీ విశ్వాసాన్ని బలపరిచే కొన్ని సాక్ష్యాలను విందాం. Every Saturday we have supernatural service at Hyderabad. On one fine such Saturday, when I moved in the congregation, God manifested marvelously through word of knowledge. What the person wrote in the prayer request cover was revealed accurately by the Holy Spirit to the word of knowledge from me. All glory to God. బ్రదర్, మీ సన్ను గురించి వీళ్ళు ఏదో రాసి ఉన్నారు. ఏం రాశారు? వీసా ఎక్స్టెన్షన్, జాబ్ పర్మిట్. ఏప్రిల్లో. ఎక్కడ ఉన్నారు మీ సన్ను? యుఎస్ లో ఉన్నాయి. నాకు చెప్పారా ఎప్పుడైనా? ఈరోజు ఈ ప్రేయర్కి రాకముందు నన్ను కలుస్తారా? లేదండి. చూడండి, ఈ కవర్స్ లో, ప్రేయర్ కవర్స్ లో తన ఒక సన్ను గురించి ఏదో రాసినట్టుగా నేను ఇక్కడికి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఏంటి చెప్పి అడిగితే, అమెరికాలో కాలిఫోర్నియాలో ఉన్నారు. వాళ్ళ సన్ యొక్క వీసా ఎక్స్టెన్షన్ అవ్వాలి చెప్పి ఈ కవర్లో రాశారంట. దేవుడు బయలుపరిచాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, చిన్న ప్రాబ్లం కూడా రాకుండా ఎక్స్టెండ్ దేవుడు చేయబోతున్నాడు. రాబోతున్న దినాల్లో గ్రీన్ కార్డు వస్తాయి. మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుపరిచాడు. Glorify the Lord with a round of applause, everybody. Hallelujah. మొత్తం 3 రాశారండి. 3 ప్రేయర్ రిక్వెస్ట్ రాశారు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే, ప్రే ఫర్ డానియల్స్ వీసా ఎక్స్టెన్షన్ యుఎస్ఏ జాబ్ పర్మిట్ చెప్పి రాశారు. నేను ఇక్కడికి రాగానే నీ కుమారుడు గురించి ఏదో ఈ యొక్క పేపర్లో రాస్తావు, దేవుడు దాన్ని ఆలకించేస్తాడు చెప్పి ప్రవచన చెప్పడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నా పరిచయం. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రంట్ రోల్లో ఒక సహోదరి కేవలం 300 రూపాయలు ఉంటే ఆ 300 రూపాయలు పట్టుకుని వచ్చారు. 300 రూపాయల కాగితాలు మీ యొక్క పర్సులో ఉంది. 300 rupees notes are in your purse. మీరు 3వ రోల్లో ఉన్నారు. You are on the 3rd row. లేచి నిలబడండి. Stand up. మిమ్మల్ని దేవుడు ఈ రోజు ఆశీర్వదించబోతున్నాడు. God wants to bless you from today. La 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 la. చాలా భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలతో నలిగిపోతున్నారు. You are having lot of financial problems. You are deep in debts problem. అమ్మా, నీ పర్సులో ఎంత ఉంది? తీయమ్మా, ఒకసారి తీసి చూపించు. 300 రూపాయలు ఉంది చూడండి. She has got only 300 rupees. కొట్టండి గట్టిగా చప్పట్లో. See those 300 rupees notes. Come on, clap. అమ్మా, ఈ 300 రూపాయలు కూడా దేవుడికి ఇచ్చేయాలని ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ప్రేరేపణ వచ్చింది. కానీ నువ్వు చాలా కష్టంలో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నామా. ఈ 300 రూపాయలు దేవుడికి కాணிక ఇవ్వటం 30,000 ఇచ్చినట్టు.
ఆ పేద విధవరాలు కానుకల్లో కొద్దిపాటు ధనాన్ని వేసినప్పుడు దేవుడు ఎలాగైతే నువ్వు అందరికంటే ఎక్కువ ఇచ్చావని ఆమెను పొగడారో అలాగ దేవుడిని పొగడుతున్నాడు. చూడండి, ఈ సహోదరి దగ్గర ఈ 300 ఉంది. The sister was only having 300 with her. నేను అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ నిలబడినట్టుగా నేను దర్శనం చూశాను. When I was standing there, I have seen a vision that God was standing here. ఈ 300 రూపీస్ చూసి నవ్వుతా ఉన్నట్టుగా నేను దర్శనంలో చూశాను. I have seen in the vision that God was looking at this 300 rupees and he was laughing. అంటే ఈమె కష్టం నుండి తీసింది. She has brought this 300 out of a lot of difficulty. లక్ష్మి అమ్మే పేరు. బి లక్ష్మి. నాకు ఎప్పుడైనా చెప్పారా లక్ష్మి అని? ఎప్పుడు చెప్పలేదు. ఏమండి, ఇదే ఫస్ట్ టైం. ఈ రోజు నుండి దేవునికి ఆశీర్వాదం మీ మీదకి వస్తున్నాయి. From today the blessing of the Lord is coming upon you. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని నామమున Come on, మహిమపరచండి. clap offerings to the Lord. Glorify God. గుడ్డితనంగా పిలవటం కాదు. This is not blindly calling. ఇక్కడ లక్ష్మి అని పేర్లు ఇక్కడ 2-3 ఉండొచ్చు. There may be 2 or 3 Lakshmis here. కానీ ఈమె దగ్గరకు వచ్చి నీ దగ్గర 300 రూపీస్ ఉన్నాయి, నీ పేరు లక్ష్మి అని చెప్పటం ఇది ఒక్క దేవుని ఆత్మకు తప్ప ఏ మనిషి చెప్పలేడు. Coming here to her place and calling out her name and saying that you've got 300 rupees, no man can say this. ఎప్పుడైనా నాకు చెప్పారా? మీ పేరు నాకు ఎప్పుడైనా చెప్పారా? మా ఆదివారపు ఆరాధనలను వెబ్సైట్ లో లైవ్ లో చూడడానికి వెంటనే లాగిన్ అవ్వండి www.dahinchuagni.in. Account name A. Thomas, SBI account number 10534887625, APPM branch, Rajahmundry. Our address, Dr. Thomas, Dahinchuagni Ministries, door number 20-1-1/3, Tumbalava, Nataraj Theatre, Rajahmundry, pin 533105, East Godavari District, Andhra Pradesh, India. నీవు పుట్టకపోతే రక్షణయే లేదు, నీవు రా